ఏపీలో పింఛను పొందాలనుకునే వారికి శుభవార్త. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్లు పొందేందుకు స్లాట్ల బుకింగ్‌ను ప్రభుత్వం మార్చి 25 నుంచి ప్రారంభించింది. ఈ సర్టిఫికేట్ ఉంటే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో దివ్యాంగుల కోటా కింద ప్రతి నెల 6,000 పెన్షన్ అందుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఏపీలో కొత్తగా సామాజిక పింఛన్లు పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్. దివ్యాంగుల కోటాలో పింఛను పొందాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. సదరం స్లాట్‌లు బుకింగ్స్‌ను ప్రారంభించింది. నేటి నుంచి స్వర్ణగ్రామం వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. సమీపంలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైకల్యం నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 30 నుంచి ఆసుపత్రిలో టెస్టులు. ఈ నెల 30వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఆసుపత్రిలో టెస్టులు నిర్వహిస్తారు. వైకల్యం నిర్ధారణ అయితే సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఇంతకుముందు మాన్యువల్ విధానంలో ఈ సర్టిఫికేట్ జారీ చేసేవారు. కానీ ఈసారి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్ జారీ చేశారు. సదరం సర్టిఫికేట్లు, స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్లు జారీ విధానాన్ని డిజిటలైజ్ చేశారు. దీంతో ఇక నుంచి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. స్లాట్ బుకింగ్‌కు ఇవి అవసరం. స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆధార్ మొబైల్ నంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, వైకల్యం తెలిపే ఫోటోలు అవసరం. స్లాట్ బుక్ చేసుకోగానే ఆసుపత్రిలో టెస్టులకు డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ డేట్‌కు ఆసుపత్రికి వెళ్లి టెస్టులకు హాజరవ్వాలి. మీరు అర్హత సాధిస్తే ఆ తర్వాత ఆన్‌లైన్‌లో సదరం సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దివ్యాంగులు కోటా కింద పింఛను పొందడానికి, ఇతర ప్రభుత్వ పథకాలు రాయితీలు పొందేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని దివ్యాంగ శక్తి పేరుతో అమలు చేస్తుంది. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందాలన్న సదరం సర్టిఫికేట్ అనేది అవసరం. ఇక దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఇతర సబ్సిడీలు పొందాలన్న ఈ సర్టిఫికేట్ అవసరం. దీంతో సదరం సర్టిఫికేట్లకి ప్రాధాన్యత పెరిగింది. గత ప్రభుత్వం హయాంలో సదరం సర్టిఫికేట్లు జారీలో అక్రమాలు జరిగాయనే కారణంతో సర్టిఫికేట్లు జారీని కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్లు జారీని తిరిగి ప్రారంభించింది. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.